భారత క్రికెట్ చరిత్రలో 2019 వన్డే వరల్డ్ కప్ ఓటమిని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. న్యూజిలాండ్ తో గెలిచి సెమీఫైనల్ మ్యాచ్ లో ఓటమి ఇప్పటికీ చాలా మంది క్రికెట్ అభిమానులను బాధ పెడుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ లో ధోని డకౌట్ కారణంగానే వరల్డ్ కప్ చేజారింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి ధోని జిడ్డు బ్యాటింగ్ కారణమని మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేగంగా ఆడాల్సిన సమయంలో సింగిల్స్ తీస్తూ ఒత్తిడి పెంచాడంటూ మండిపడ్డాడు. జడేజా వేగంగా ఆడుతుంటే ధోని చాలాసేపు క్రీజ్ లో ఉన్న కాస్త స్లోగా ఆడాడని, సులువైన బంతులను సైతం వదిలేశాడని చెప్పుకొచ్చాడు. ధోని బాల్ ను స్కిప్ చేస్తుంటే న్యూజిలాండ్ బౌలర్ లూకీ ఫెర్గుసన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ఎండ్ లో జడేజా ఫాస్ట్ గా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా మరోవైపు ధోని మాత్రం రన్ రేట్ పెరుగుతున్న సింగిల్స్ కే పరిమితం అయ్యాడని విమర్శించాడు. ధోని నుంచి ఇలాంటి బ్యాటింగ్, అది కూడా ఇలాంటి పరిస్థితిలో అస్సలు ఊహించలేదని దాదా వ్యాఖ్యానించాడు. కాగా గంగూలీ ధోనిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.